నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఒక్కొక్క ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంటాయి. ఒక ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఇంకో ప్రభుత్వం అనుసరించకపోవచ్చు. అలాంటి విషయమే ఇక్కడ తెలంగాణలో ఒక తెలంగాణ తల్లి విషయంలో విగ్రహం విషయంలో అయితే ఈ వివాదం అయితే చెలరేగుతోంది. మరి ఈ తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం మరి అప్పుడు ఇప్పుడు మరి ఆ విగ్రహంలో తేడాలు ఏమిటి అనేటువంటి వివరాలన్నింటినీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెప్తుండగా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం చూడండి. అప్పుడు ఇప్పుడు తెలంగాణ తల్లి రూపంలో తేడాలు ఏంటి అనే విషయాల్ని ఇక్కడ చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు మరి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మరో 3 రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం బయటకు వచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉండగా గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటోంది. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళా రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది. మరి అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహంలో ఉన్న తేడాలేంటో ఇక్కడ చూద్దాం. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించగా కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు, కిరీటం ఉండగా కొత్త విగ్రహంలో మెడలో కంటె ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా కొత్త విగ్రహం కుడి చేతిలో మాత్రం అభయహస్తం కనిపిస్తోంది. పాత విగ్రహం ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. 2 విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఇప్పుడు తెలంగాణ తల్లి రూపంలో ఉన్న తేడాలు ఏమిటి అనేటువంటి అంశం మీద ఈ వీడియో చేయడమే జరిగింది. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.